అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతులకు తీయటి వార్త చెప్పారని ఆ పార్టీ నేత నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఆయన టీడీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే కలలకు రెక్కలు అనే పథకాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని అన్నారు. ఉన్నత చదువుల వైపు వెళ్లాలని కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించని యువతుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు .com వెబ్సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవాలని అన్నారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించారని, ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు చెదలవాడ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కలలకు రెక్కలు అనే పథకం కింద మహిళా సాధికారత అనే ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైతే మహిళలు మరి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి చదువు మానేసి ఉన్నారో వారు ఆ విధంగా చదువు మానేయడానికి వీల్లేదు. ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తామని చెప్పి వారు పథకం రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉపాధి హామీ కోసం కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మరి కలలకు రెక్కలనే పథకం కింద వారు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటారో వారికి బ్యాంకు రుణాలకు హామీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన హామీ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులో రుణాలు తీసుకున్నారో వారికి వడ్డీ రుణమాఫీ కూడా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దీనికి బాధ్యత వహిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని మేమే బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఈ కలలకు రెక్కలనే ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. మరి దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.